హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మీకు మీకు తెలిసిన వాళ్ళకి, మీ పిల్లలకు, మీ రిలేటివ్స్కి ఒక మంచి మెసేజ్ కావాలంటే తప్పనిసరిగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక మంచి మెసేజ్ తప్పనిసరిగా ఉంటుంది. మీకు కాకపోయినా మీ పిల్లలకైనా ఉపయోగపడుద్ది. తప్పనిసరిగా వాళ్ళందరికీ షేర్ చేయమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మనిషికి కోరిక అనేది గనక లేకపోతే ఈరోజు ఇంత అభివృద్ధి చెందేవాడు కాదు, అలాగే తాను నిర్మించుకున్న ఈ ప్రపంచాన్ని ఇంత అద్భుతంగా చేయగలిగేవాడు కాదు. ఎందుకనంటే కోరిక లేనిదే మనం ఏ పని చేయలేం. మనలో ప్రేరణ కలిగితేనే ఏ పనైనా చేస్తాం. ఇది మీకు అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడైతే మన లిమిట్ దాటి మన కోరికలు పక్క వాళ్ళను చూసి పక్క వాళ్ళలాగా ఉండాలని, లేదు వాళ్ళకి పోటీలా నేను ఉండాలని గనక మీలో గనక అదుపు లేని కోరికలు గనక వస్తుందంటే తప్పనిసరిగా కాలం చెల్లిన మెడిసిన్ వాడితే మనకి ఏమవుద్ది అనేది మీకు తెలుసు. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొన్నిసార్లు ప్రాణానికి కూడా హాని కలుగుద్ది. అందుకోసమనే ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. దానికంటే ముందు ఒక చిన్న కథ చెప్దామని అనుకుంటున్నాను. ఈ కథలోనే ఉంటుంది అసలైన ట్విస్ట్. తప్పనిసరిగా వినండి. శాంతి అనే ఒక అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి ఒక్కగానొక్క కూతురు అవటం వల్ల చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచుతారు. వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నా ఏది అడిగితే అది తెచ్చిపెట్టే ఆవిడ కోరిక తీర్చినందువల్ల ఇంకా నా లైఫ్ అంతా నేను కోరుకున్నట్టు నా కాళ్ళ దగ్గరకు వస్తుందన్న ఒక అపోహలోనే బతికింది. ఒకానొక టైం వచ్చిన తర్వాత పెళ్ళి అనేది తప్పదు కాబట్టి, అలాగే ఆవిడకు కూడా పెళ్లి చేయటం జరిగింది. ఈవిడి పేరు శాంతి అయితే ఆయన పేరు గణేష్. సరే, పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం బాగానే ఉన్నారు. కొంతకాలం అయిన కాడ నుంచి చిన్నప్పటి నుంచి అలవాటైన కోరికలు ఈవిడలో నిద్ర లేవటం, దానికి అనుగుణంగా ఒకరోజు పక్కింటి వాళ్ళు ఒక పెద్ద గోడకు సరిపోయే టీవీ కొనుక్కొని వస్తున్న సందర్భం చూసి ఈవిడ మనసు తల్లడిల్లిపోద్ది. సరే, ఏం చేయాలని బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ని, ఏమండి మనం కూడా టీవీ కొనుక్కుందాం అని అడుగుద్ది. ఆయన కూడా చాలా మంచివాడు, చాలా నిదానస్తుడు. ఇంచుమించుగా అతను కూడా బాగా ఒక చిన్న ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా సరే భార్యని ఒప్పించకుండా ఏదో ఒక రకంగా ఆవిడ తృప్తిపరచాలి అని మాత్రమే కోరుకునేవాడు. ఆ రోజు నైట్ వచ్చినమ్మటే, ఏమండి మనం కూడా ఒక టీవీ కొనుక్కుందాం అని అంటే, ఆల్రెడీ మన ఇంట్లో టీవీ ఉంది కదా అంటే, ఆ డొక్కు టీవీ ఎవడు చూస్తాడు, మన పక్కింటి వాళ్ళు గోడకు సరిపోయే టీవీ తెచ్చుకున్నారు, నాకంత టీవీ నాకు కావాల్సిందే, వీటికైతే రిమోట్ నొక్కాలి, ఆగకపోతే టీవీ దగ్గరికి వెళ్ళి నొక్కాలి, అదైతే జస్ట్ టచ్ స్క్రీన్లు కదండి, ఇప్పుడంతా టచ్ చేస్తే నాకు బొమ్మ కనపడాలి అనేటప్పటికి ఈయన అంటాడు, ఇప్పుడే కదా మెల్లమెల్లగా సెటిల్ అవుతున్నాం, మరి మనం కొంచెం దానికి ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కువ వద్దనేటప్పటికి ఒకే ఒక్క పని చేసేది ఏంటంటే, ఆడవాళ్ళకి ఏదన్నా కావాల్సి వచ్చినప్పుడు మనం అందుకోలేకపోతే అలగటం, అన్నం తినకుండా ఉండటం, మూలగటం, ఇవన్నీ మామూలే, మీ అందరికీ తెలుసు. అదే బాధ ఆయన కూడా భరిస్తూ ఉంటే, అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నాను, మా అమ్మా నాన్నల దగ్గర ఉంటేనే నేను అడిగినవన్నీ కొనిచ్చేవాళ్ళు, ఏదో మంచి సంబంధం, నీ కోరిక తీరిచ్చే భర్త దొరికాడమ్మా అదృష్టవంతుడని మా అమ్మా నాన్న అంటదే కానీ
నాకు అది రాసిలేదు అని చెప్పి తెలుసు కదా మీకు, సూత్తో పొడిచినట్టు పోట్లు పొడుస్తూ ఉంటే ఆయన దీనికి ఎంతంత మాటలు ఎందుకు లేదు శాంతి, సర్లే ఈఎంఐ మీద తీసుకుంటానులే అని చెప్పి తర్వాత రోజే ఆ పక్కింటి వాళ్ళు ఎంత టీవీ అయితే కొన్నారో ఈయన కూడా అంత టీవీ వచ్చి బిగిస్తాడు, కొత్తగా కొనుక్కొస్తాడు, అది బిగించుకుంటారు, హ్యాపీగా చూస్తూ ఉంటారు. అలాగా పక్కింటి వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఏది కొనుక్కుంటే అది కావాలి అని చెప్పి ఈయన్ని టార్చర్ పెడతాం, ఈయన సహనాన్ని అసహనంగా మార్చేసి తప్పని పరిస్థితుల్లో నేను ఉంటున్నాను అనే ఒక స్థితికి తీసుకొచ్చేసిన తర్వాత ఏది కావాలంటే అది తీసుకురావాలంటే ఎవరి వల్ల కాదు, మన స్టేటస్, పక్కోళ్ళ స్టేటస్ ఏంటో మనకు తెలియదు. అలా అంటూ ఉండగా పాపం ఏదో ఆయన ఆ తిప్పలు పడుతూ తీరుస్తానే ఉన్నాడు. ఒక ఫైనల్ గా ఒక రోజు ఆయనకి క్యారేజీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు క్యారేజీ ఇద్దామని చూసేటప్పటికి ఎదురింటి మేడ మీద ఒక ఆవిడ కుర్చీలో కొత్త చీర కట్టుకొని బాల్కనీలో కూర్చొని ఉంటే వాళ్ళ హస్బెండ్ ఆవిడకి తలదూతూ ఉంటాడు. వెంటనే ఈయన ఆఫీస్కి వెళ్తూ ఉన్న ఆవిడ్ని ఆయన్ని ఆపేసి, ఏమండి అటు చూసారా అంటే, చూశానంటే మీకేం కనపడుతుంది అని అడుగుద్ది. ఏం కనపడుతుంది, ఆయన పాపం వాళ్ళ ఆవిడకి బాగోలేదేమో తల దూకుతున్నాడంటే, మీరు ఎంత అయోమయంగా ఉంటే ఎలాగండి, ఇంత అమాయకంగా ఉంటే ఎలాగండి, మరీ మీరు ఇంత అమాయకంగా ఉంటే ఈ లోకంలో ఎలా గెలుపుతారండి, ఎలాగ జీవిస్తారండి, నేను ఉండబట్టి మీరు ఏదో అలా గింటికి వెళ్తున్నారు కానీ అంత అమాయకం అయితే ఎలాగండి అంటే, ఇప్పుడు నేనేమన్నాను, ఆల్రెడీ దూనే కదా కనపడిందంటే, కాదు నీకు ఒక రకంగా కనపడితే ఆడవాళ్ళకి వేరే రకంగా కనపడుద్ది, నాకు ఆవిడ ఒంటి మీద ఉన్న చీర కనపడద్ది అనేటప్పటికి ఆ చీర చూసేటప్పటికి ఈయన గుండి అరికాల్లోకి వెళ్ళిపోద్ది. సరే మళ్ళీ 8,000కి పెడుతుందో టెండర్ అని చూసేటప్పటికి నాకు ఎట్టి పరిస్థితుల్లో మన మ్యారేజ్ డే వస్తుంది కదా, ఆ మ్యారేజ్ డే కల్లా నాకు ఆ శారీ కావాల్సిందే. మ్యారేజ్ డే అంటే ఎన్నో రోజులు లేదు, 4 రోజులే కదంటే, అవునండి 4 రోజుల్లోనే చీర కొనాలంటే ఎంతసేపు షాపింగ్కి వెళ్ళి కొనుక్కు రావటమే కదా అనేటప్పటికీ సత్యాన్రా భగవంతుడని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు పొద్దున్న మళ్ళీ యథావిధిగా క్యారేజీ ఇస్తూ బయట చూసేటప్పటికి పాపం ఆ ఎదురింటి ఆవిడ్ని ఒక వీల్ చైర్లో కిందకి తీసుకొస్తూ ఉంటాడు హస్బెండ్. కాళ్ళు 2 మోకాళ్ళ వరకు తెగిపోయి ఉంటాయి. వెంటనే వీళ్ళిద్దరు షాక్ అయితే అప్పుడే అలాగా వెళ్ళిన తర్వాత పక్క వాళ్ళు ఇంటి వాళ్ళు బయటకు వస్తే, ఏమండి మేము కొత్తగా వచ్చాము, ఏంటి పాపం ఆవిడకని అంటే, వాళ్ళు పాపం మ్యారేజ్ డే రోజు షాపింగ్కి వెళ్ళి వస్తున్నారండి, వస్తుంటే యాక్సిడెంట్ అయిపోయి పాపం ఆవిడకి 2 కాళ్ళు తెగిపోయినాయండి, ఆవిడ అంటే ఆయనకి చాలా ఇష్టం, అందుకోసమనే ఆవిడ కంటికి లాగా చూసుకుంటున్నాడు అనేటప్పటికీ వెంటనే వీళ్ళ ఆయనకి ఒక ఐడియా వస్తుంది. సరే ఒక పని చేద్దాం శాంతి, ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళను, షాపింగ్కి వెళ్దాం పదా అంటే, అదేంటండి మీలో ఇంత మార్పు వచ్చేసింది ఏంటి, షాపింగ్కా 5 నిమిషాల్లో రెడీ అయిపోతానంటది, 2 గంటల్లో తయారవుద్ది. సరే ఆయన ఓపిక్గా వెయిట్ చేసి షాపింగ్ తీసుకెళ్ళి ఆ శారీ కొనిపెట్టిన తర్వాత చక్కగా బండి మీద వేరే చోటకి తీసుకెళ్తా ఉంటాడు. ఏంటి మన ఇల్లు ఇటు కదండి, ఎక్కడ తీసుకెళ్తున్నారంటే, నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాం అనుకుంటున్నాను, ఇన్ని రోజులు నువ్వు నన్ను అడిగావు, ఈ రోజు నీకు అడగకుండా జీవితాంతం గుర్తుండిపోయే ఒక గిఫ్ట్ అవ్వబోతున్నానంటే, అమ్మో మీలో చాలా మార్పు వచ్చిందండి అనేటప్పటికీ తీసుకెళ్తూ ఒక రైల్వే స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పట్టాల దగ్గరికి, రైలు పట్టాల దగ్గర తీసుకెళ్ళిన తర్వాత దిగు అని చెప్తాడు. ఎందుకంటే ఇక్కడికి తీసుకొచ్చారంటే, నిన్ను పట్టాల మీద పడుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి నీ కాళ్ళు తెగిపోయే వరకు ట్రైన్ ఎక్కిద్దామని అనుకుంటున్నాను. ఇప్పటికి ఒక్కసారి అయ్యో అదేంటి అంత మాట అంటున్నారంటే, ఇన్ని రోజులు ఆ పక్కింటి వాళ్ళని చూసారే కదా, ఆవిడ టీవీ కొనమంటే టీవీ కొనిపించాం, రకరకాల వస్తువులన్నీ కొనిపించావు, ఈ రోజు ఆవిడ శారీ కూడా కావాలన్నావు, శారీ కూడా కొనిపెట్టా,
మరి ఆవిడ కాళ్ళు లేనప్పుడు నీకు కూడా కాళ్ళు ఎందుకు ఉండాలి? నీకు కూడా కాళ్ళు లేకపోతే కనుక ఆవిడలాగా నువ్వు కూడా స్టేటస్ లోనే ఉండి హ్యాపీగా ఉండొచ్చుగా. కావాలంటే నేను వీల్ చైర్ కూడా కొని ఫ్రీగా తీసుకెళ్దామని చెప్పి గబగబ కింద పడి కట్టేపోతే కాళ్ళ ఎళ్ళబడే, అమ్మో తప్పైపోయింది బాబోయ్ నన్ను క్షమించండి, పొరపాటున ఇంకా నేను మిమ్మల్ని ఏమడగనంటే సమస్య లేదు, ఏమైనా సరే వాళ్ళని గిఫ్ట్ ఇచ్చి తీరవలసిందే అన్నప్పటికీ వీళ్ళు గొడవ పడతాం చూసి చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు వచ్చి కొంచెం సరిచేసి వాళ్ళిద్దరిని మళ్ళా ఇంటికి పంపించిన తర్వాత అప్పుడు వాళ్ళ భార్య అనుకుంటది, అమ్మో ఒకవేళ మా ఆయన నిజంగా పక్కన వాళ్ళు రాకపోతే అనుకున్నంత పని చేస్తే నా పరిస్థితి ఎలా ఉండేదో అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోద్ది. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎందుకు చెప్పానంటే అందరికీ తెలిసి ఉండొచ్చు ఎగ్జాంపుల్, కానీ నీ స్టేటస్ ఏంటి, పక్క వాళ్ళ స్టేటస్ ఏంటి, నీ ఇష్టాలు ఏంటి, నీ అయిష్టాలు ఏంటి, వాళ్ళ ఇష్టాలు ఏంటి, వాళ్ళ అయిష్టాలు ఏంటి అని తీసుకునే బతకటం కూడా ఒక బ్రతికేనా? అండ్ నీ స్టేటస్ నీకు తెలుసు, నీ హస్బెండ్ స్టేటస్ నీకు తెలుసు, నీ కుటుంబ పరిస్థితులు నీకు తెలుసు. అదుపులో లేని కోరికలు వస్తే మనిషి ఎంతటికైనా దిగజారుతాడు లేదా ఎంతటికైనా తెగిస్తాడు. ఇది నగ్న సత్యం. కావాలంటే అనేకమైన ఇన్సిడెంట్లు చూస్తున్నాం. ఆ కోరికని నియంత్రించుకోలేని స్థితిలోకి మనిషి వెళ్ళటం వల్ల ఒక్కొక్కసారి తనను తాను నియంత్రించుకోకుండా తప్పులు చేయొచ్చు, పెద్ద పెద్ద ఘోరాలు చేయొచ్చు. ఒక్కొక్కసారి తప్పని పరిస్థితుల్లో ఒక ఉచ్చులో పడిపోయి కొందరి దీన్ని ప్రోత్సాహం అనకూడదు, ఉత్ప్రేరకం వల్ల మనల్ని రెచ్చగొట్టి మనల్ని మూర్ఖంగా తయారు చేస్తే మనం కూడా పిచ్చివాళ్ళం అయిపోతాం. అటువంటప్పుడు ఎక్కడైనా ఎవరైనా సంతోషంగా ఉన్న వాళ్ళని మీరు ఒక్కళ్ళన్నా అటువంటి సంఘటనలో ఉన్న వాళ్ళని చూపిస్తే కామెంట్ చేయండి. ఎందుకనంటే పైకి కనిపించకపోయినా లోపల కుమిలిపోతూ ఉంటారు. మనిషి జీవితం ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలియదు. ఉన్నంతకాలం తృప్తిగా కావలసినవన్నీ తిని హ్యాపీగా చచ్చిపో, అంతేగాని దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ లాగా ఏమీ లేకుండా పక్కోడి కోసమే మనం బతుకుతున్నాం, పక్కోళ్ళే నన్ను చూసి మెచ్చుకోవాలి అని చెప్పి అప్పులు తిప్పలు చేసి అప్పులు కూడా తీర్చుకుంటూ బతకటం కూడా చెరుకు గడని పిప్పంతా మింగేసిన తర్వాత ఊసిన పిప్పులాగా తయారైపోతాం. అందుకోసమని కోరికలని మనిషికి తప్పనిసరిగా కోరికలు ఉండాలి, బట్ అదుపులో. నీ కోరిక ఎంతవరకు అనేది నీకు తెలిసినప్పుడే, దానివల్ల నీకు విలువ ఉందా, దానివల్ల అవసరం ఉందా అనుకున్నప్పుడే నువ్వు ఆ కోరుకో, డెఫినెట్ గా నువ్వు సాధించి తీరతావు. కానీ అనవసరమైన వాటి గురించి, అనవసరం లేని వాటి గురించి కోరికలు పెంచుకున్నావంటే పాయిజన్ అయిపోయిన మెడిసిన్, ఇందాక చెప్పాను కదా, సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ప్రాణహాని కూడా ఉంటుందని, అది మాత్రం పక్కా. థ్యాంక్ యూ వెరీ మచ్.